ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇక్కడ రోషన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. నో ప్రాబ్లం సార్. కాదు ఇప్పుడు సుధా డార్లింగ్ అక్కడ ఎస్ నువ్వు సుధా డార్లింగ్ వేసి దయ్యం అని వేస్తే అట్టగా ఆ పక్కన నేను ఉన్నా కానీ కేసు ఉంటావు దయ్యం అని. అయితే ఓకే. అందుకే మీకోసం వేసింది అయితే ఓకే. నేను ఆ పోస్టర్లో నేను దయ్యాన్ని అసలు అసలు సుధా అసలు సో ఈ పోస్టర్ ఇప్పుడు ఈ పోస్టర్ గురించి అంటే ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందాక నువ్వు ఆ పర్టికులర్ ఫోటో గురించి అడిగినప్పుడు పర్టికులర్ జరిగింది. ఇప్పుడు అది కావాలంటే హీరోయిన్స్ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ రౌండ్ లో, నో ప్రాబ్లం. అంటే ఇక అన్నీ చెప్తాం. అంటే అన్నీ ఇక ఇది అంటే బట్టబయలు చేసే కార్యక్రమం పెట్టావా? ఆపేసాను చక్రీ భ్రమణం సీజన్ 1 అన్నావు, ఇప్పుడు ఇదెందుకు పెడుతున్నావు బేగం? చక్రీ భ్రమణం 2 వస్తుందని చెప్పడానికి అన్ని ఇక్కడే చెప్తా ఎలా ఇంకా. సో ఈ పర్టికులర్ స్టిల్ నాకు అంటే పర్టికులర్ స్టిల్ గురించి చెప్తాను. రెండు చెప్తాను, గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బ్యాడ్ అనిపించే ఎక్స్పీరియన్స్ చెప్తా. అప్పుడు సరదాగా అనిపించిన, ఇప్పుడు బ్యాడ్గా అనిపిస్తుంది నాకు. నితిన్ అంటే నేను ఇప్పుడు జయసుధ గారిని పెద్ద ఫ్యాన్. నేను రాము గారు అందరం ఫ్యాన్, ఎవరు కాదు ఫ్యాన్ ఆవిడకి. సో నేను చాలా అభిమానంతో సుధా డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను నేను. సో ఆ పర్టికులర్ షూట్ చేస్తున్నప్పుడు నితిన్ వచ్చాడు, ఆవిడ హస్బెండ్, జయసుధ గారు హస్బెండ్. నేను వెళ్ళి ఇది గుడ్ ఎక్స్పీరియన్స్ కింద చెప్తాను నేను, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కన్నా. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వేరే చెప్తాలే, ఇది గుడ్ ఎక్స్పీరియన్స్ కింద చెప్తాను. గుడ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ టిల్లర్స్. ఓకే. నేను నితిన్ దగ్గరికి వెళ్ళి, నితిన్ నిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను, చెప్దాం అనుకుంటున్నాను అన్న. ఏంటో నాకు జయసుధ గారు పెళ్లి చేసుకోవాలన్నాను. 6'3" ఎంత ఉండేవాడు, ల్యాక్ కొడితే 3 నెలలు ఏమో, అయినా ఛాన్స్ తీసుకున్నాను ఒట్టిగానే. అంటే నేను సరదాగా మాట్లాడుతున్నాను, తనకి తెలుసు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు వాళ్ళ పెళ్లి రోజు. నా మాట విని May 17th చేసుకో అన్నాడు ఆయన. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డేట్ గుర్తులేదు కరెక్ట్గా. ఏ అన్న, పెళ్లి రోజు సేమ్ ఉంటుంది, జస్ట్ హస్బెండ్ మారుతాడు, అది మా పెళ్లి రోజు, ఆ రోజు చేసుకో అన్నాడు. అంటే నాది వికెట్ సెన్స్ ఆఫ్ హ్యూమరో గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమరో పక్కకు పెడితే, నితిన్ ది అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే నేను ఇది సరదాగా మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళకి లేని ప్రాబ్లము, చాలామంది ఏంటి ఇలా మాట్లాడతాడు వీడు, అరే నీకు లేని ప్రాబ్లం వాళ్ళకి ఏంటి అంటున్నా. అది ఎక్కడ వస్తుందంటే, మాకు ఒక ట్రావెల్ ఉంటుంది రోషన్, ఒక ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. సరదాగా మేము అందరం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. నేను చెప్తాను, చాలామంది చెప్పరు, అంతే. సో ఈ సరదాల్లో చాలా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఫ్రెండ్స్లో, బయట అనుకోమా. ఇప్పుడు ఎవరిదైనా ఫ్రెండ్ వైఫ్ భలే ఉందనుకో, భలే ఉంది కదా వైఫ్, వాడు అదృష్టవంతుడు రా అంటాం అనమా. అట్ట మేము కూడా సినిమా ఇండస్ట్రీలో 100 మాట్లాడుకుంటాం, ఇక్కడికి వచ్చేప్పుడు క్యామోఫ్లేజ్ అయిపోతాం. సో ఇది ఐ వుడ్ సే దిస్ గుడ్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తే నీకు పెద్ద కిక్ రాకపోవచ్చు, బట్ అన్ని కిక్ రావడం కోసం, నవ్వటం కోసం చెప్పలేం. దెయ్యం సినిమా జరుగుతున్నప్పుడు నేను అదొక్కటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. నాకు బాగా సన్నిహితుడు, నాతో చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్న రంగా పెళ్లికి వెళ్ళలేకపోయా. సో అది బ్యాడ్ మేకప్ మ్యాన్. సో అది మిస్ అయ్యాను. సో అది ఐ విష్ అదైతే బాగుండేది. సో దీంట్లో ఇంకో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఒరే రసూల్ సారీరా, నిన్ను రాము గారు ఫస్ట్ అనుకున్న మాట వాస్తవే. చోటాతో బాగా క్లోజ్ అవటం వల్ల, సన్నిహించవటం వల్ల ఆ రోజుల్లో కొంచెం మ్యానిపులేట్ చేసి చోటాన్ని లోపల తీసుకురావటం జరిగింది. కెమెరామ్యాన్ గా రసూల్, అందుకే కెమెరాలో చూసి చెప్తున్నా. ఓకే. అందుకని సారీరా రసూల్. అంటే అఫ్ కోర్స్ నువ్వు ఎక్కడ బొక్క కేర్ చేస్తావు, వాడస్సలు బిందా. స్వీట్ హార్ట్, స్వీట్ హార్ట్. గ్రేట్. సారీ, గ్రేట్. నెక్స్ట్ పిక్చర్, గులాబీ. ఇవాళతో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కలుసుకోం. ఎంతమంది దగ్గర పాడావు ఈ పాటను? ఎంతమంది అమ్మాయిల దగ్గర పాట పాడావు? ఇంకా పాడుతూనే ఉన్నావా? ఇంకా పాడుతూనే ఉన్నావా రోషన్? ప్లీజ్ ప్లీజ్, ఇది కదా పిక్చర్ అంటే. అంటే
ఇదంతా ఒక 6 ఏం 7 సార్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఆహా, గులాబీ రాగానే కాదు కాదు సార్ ఈ కాదు. 2 పిక్చర్స్ కి బానే ఉన్నారు కదా సార్. కాదు కాదు నేను ఏం ఆలోచించా అంటే 6-7 అవర్స్ లేదు కదా ఈ ప్రోగ్రాము. ఓకే, అంటే దీంట్లో అందుకేనే కదా ఒక గుడ్ ఒక బ్యాడ్ చెప్పాను. కాదు, అది అది ఎట్లా చెప్తాం, అది చాలా కష్టం. సరే, ఒక బ్యాడ్, ఇది పెద్ద నీకు ఇంట్రెస్టింగ్ ఉండదు ఎందుకంటే పెద్ద అంటూ నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు, కానీ బ్యాడ్ కనుక చెప్తాను. ప్లీజ్. ఏ రోజైతే ఆ పాట షూట్ చేస్తున్నాం మేము, చేస్తుంటే పాపం చనిపోయాడు నర్సింగ్ అని, వాడు మా ఫైట్ మాస్టర్, వాడు లేడు. సమీర్ కెమెరామెన్ ఉన్నాడు, తను సమీర్ రసూల్ దగ్గర అసిస్టెంట్. సో ఆ సాంగ్ షూట్ చేస్తున్నాం. ఒక పాయింట్ ఉంటుంది గన్నవరం బీచ్లో, ఆ పాయింట్ దగ్గర ఒక కొండ మీద, అక్కడ నుంచోరా నువ్వు నుంచుంటే ఒక వేవ్ వస్తుందిరా, నువ్వు ఇలా పెట్టు అన్నాడు వంశీ. సరే అన్న, ఏదో లెక్క చెప్పారు నాకు గుర్తులేదు, 7th వేవో 21st వేవో పెద్ద వేవ్ వస్తుంది. ఓకే, గొల్లపూడి మారుతీరావు అబ్బాయి కూడా ఎగ్జాక్ట్లీ అదే స్పాట్లో నుంచుంటే అతను చనిపోయాడు. ఈ విషయం వంశీకి చెప్పారు. ఈయన పిచ్చా మీకు, అయ్యో అక్కడ వద్దు, అసలు నిలబెట్టద్దు, చచ్చిపోతాడు అంటారని అనుకున్నారు. ఎక్కడ ఏ స్పాట్ అని అడిగాడు. కొంచెం పక్కకి నిలబెట్టాడు దాని ముందర. వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్పాట్లోనే నిలబెట్టాడు. ఓకే, మళ్ళీ ఇంకెందుకు కన్ఫ్యూజన్ ఎందుకు అనుకున్నాడేమో. చెప్పారు అక్కడ ఉండే లోకల్స్, ఏమండి వద్దు, 21st వేవో 7th వేవో తీసుకెళ్ళిపోయింది అబ్బాయిని, ఇదే అవుతుందని. నర్సింగ్ వచ్చి వంశీకి చెప్పాడు, సార్ ఏదైనా తాడు గిడి కడదాం సార్. అవి ఏం గడ్డాను వీరలేదు, అలాగే ఉండాలన్నాడు. సరే నుంచున్నాను. 7th వేవో 21st వేవో మనకు గుర్తులేదు, వచ్చింది సేమ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉంటాం కదా, వేవ్ మన వరకు రావటం ఒకటి రోషన్, మనని దాటి ఇక్కడ వరకు వెళ్తే ఒకటి, మనం దాటి పూర్తిగా ఒక 5 feet వెనక్కి వెళ్ళింది అనుకో, ఆ ప్రెషర్తో వెనక్కి లాగేస్తుంది మనని. అది 8 feet 10 feet వెనక్కి వెళ్ళి సకింగ్ చేసిందని. ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని. వంశీ వద్దన్నా, నేను వద్దురా అన్న నర్సింగ్ తోటి. వాడొచ్చి నా కాలుకి వంశీకి తెలియకుండా ఇంత లావు తాడు కట్టి దాన్ని రాక్కి చుట్టు పట్టుకున్నాడు వాడు. ఓకే, ఆ వేవ్ అయ్యే టైంకి నేను లేను అక్కడ. ఎందుకు? వేవ్ తీసుకుపోయింది నన్ను, వీడు కట్టిన తాడు వల్ల ఆగాను. దట్స్ స్పాట్ డెడ్. యా, నన్ను బ్రతికించిన నర్సింగ్ తర్వాత చచ్చిపోయాడు. సో థ్యాంక్స్ టు హిమ్. సో దట్ ఈస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను వంశీ ఇద్దరం ఒకే అమ్మాయితో లోపడ్డాం. ఓకే, మేము దాంట్లో బొక్క. ఓకే, అందుకే ఓకే. అది బ్యాడ్. ఎందుకు, ఎవరు సార్ అమ్మాయి? అమ్మాయి. ఓకే, హీరోయిన్ అయితే కాదు కదా. ఏ అమ్మాయినా లోపడతాం ఇద్దరం. ఓకే, సో ఆ టైంలో ఇద్దరం ఒక అమ్మాయితో లోపడ్డాం. ఆ అమ్మాయి ఎవరికి లవ్ లో పడ్డది? అమ్మాయి వాడిని అన్నయ్య అంది, నన్ను బ్రదర్ అంది. ఓకే, సో అందుకని సో దాని తర్వాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదుగా. ఓకే.